హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉండిగం వీలాగ్స్. నేను మీ సాయి. ఈరోజు మనం శృంగేరిలోని శ్రీ శారదాంబ అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకోబోతున్నాం. ఈ ఆలయంలోని శారదా పీఠాన్ని సాక్షాత్ శ్రీ శంకరాచార్యుల వారే స్థాపించారు. ఈ ఆలయం కర్ణాటకలోని చిక్కమగళూర్ అనే జిల్లాలో శృంగేరి అనే టౌన్లో ఉంటుంది. శృంగేరి చేరుకోవడానికి మన తెలుగు రాష్ట్రాల్లోంచి డైరెక్ట్గా అయితే ట్రాన్స్పోర్టేషన్ లేదు. బెంగళూరుకి వచ్చి బెంగళూరు నుంచి రావాలి. బెంగళూరు నుంచి మల్టిపుల్ ట్రావెల్స్ ఉన్నాయి. మేమైతే సుగామా ట్రావెల్స్ని బుక్ చేసుకున్నాం. బెంగళూరు నుంచి శృంగేరికి దాదాపు ఒక 350 కిలోమీటర్స్ ఉంటుందండి. ఓవర్ నైట్ జర్నీ. రాత్రి ఎక్కామంటే మార్నింగ్ ఒక 5:30 ఆ టైం కల్లా రీచ్ అయిపోవచ్చు. బస్సు డైరెక్ట్గా శృంగేరి బస్ స్టాండ్ దగ్గర ఆపేస్తారండి. బస్ స్టాండ్ నుంచి టెంపుల్ వాకబుల్ డిస్టెన్స్. నడవలేకపోతే మాత్రం ఆటోలు కూడా అవైలబుల్లో ఉంటాయి. 50 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. ట్రావెల్ అయిపోయాక నెక్స్ట్ మన మైండ్లో ఉండేది అకామిడేషన్. రూమ్స్ ఎక్కడ తీసుకోవాలి? దేవస్థానం వాళ్ళ రూమ్స్ కూడా బాగుంటాయండి. ఆన్లైన్ బుకింగ్ కూడా వీళ్ళు రీసెంట్గా స్టార్ట్ చేశారు. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. రూమ్ ఛార్జెస్ 300 నుంచి 1000 వరకు కూడా ఉంటాయి. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే అట్లీస్ట్ ఒక 3 days ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది రూమ్ ఫెసిలిటేషన్ సెంటర్ అండి. ఇది టెంపుల్ పక్కనే ఉంటుంది. ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి బుకింగ్ డీటెయిల్స్ షేర్ చేస్తే వీళ్ళు వెరిఫై చేసి ఆపోజిట్లో ఉన్న శ్రీ భారతీ తీర్థ కృప అనే బిల్డింగ్లో రూమ్స్ అకామిడేట్ చేస్తారు. మాది సడన్గా ప్లాన్ చేసుకున్న ట్రిప్ అవడం వల్ల ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవడానికి కుదరలేదు. ఇక వేరే ఆప్షన్ లేక టెంపుల్కి దగ్గరగానే ఉన్న ప్రైవేట్ హోటల్స్లో రూమ్ తీసుకున్నాం. టెంపుల్కి పక్కనే చెప్పుల స్టాండ్ కూడా ఉందండి. వీళ్ళు పేరుకి ఒక 5 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. ఓన్ వెహికల్స్లో శృంగేరికి వచ్చి దర్శనం చేసుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం పార్కింగ్కి ఎటువంటి ఇష్యూ లేదు. ఫ్రీ స్పేస్ అయితే చాలానే ఉంది. మేము దిగిన లాడ్జ్ పేరు శ్రీ విద్యాభారతి లాడ్జ్ అని. అది యాక్చువల్గా ఒక గ్రూప్ హౌస్. సో వాళ్ళు క్లీన్గానే మెయింటైన్ చేశారు. మిగతా లాడ్జెస్తో పోల్చుకుంటే నాకు ఇదే కొంచెం బెటర్గా అనిపించింది. పర్ డేకి 1500 రూపీస్ వరకు ఛార్జ్ చేశారు. ఇంకా లేట్ చేయకుండా త్వరగా ఫ్రెష్ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోయాం. గుడి లోపల నుంచి రాజగోపురం ఇలా ఉంటుంది. ఈ ఆలయంలో సరస్వతి అమ్మవారు శ్రీ శారదాంబ రూపంలో, పరమేశ్వరుడు శ్రీ విద్యాశంకర రూపంలో మనకు దర్శనమిస్తారు. ఈ ఆలయ విశిష్టత ఏమిటంటే జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు మన భారతదేశంలో 4 వేదాలకు ప్రతీకగా 4 ఆమ్నాయ పీఠాలని ప్రతిష్ఠించారు. శృంగేరిలో ఉన్న శ్రీ శారదా పీఠం దక్షిణామ్నాయ పీఠంగా ప్రసిద్ధికెక్కింది. ఈ పీఠం యజుర్వేదానికి ప్రతీక. అమ్మవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు మనం పాటించాల్సిన ఖచ్చితమైన నియమం సాంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించడం. అమ్మవారి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి 2 గజరాజులు ఆలయ ప్రాంగణంలో తిరుగుతూ ఉన్నారు. అదేనండి ఏనుగులు. అందరూ భక్తితో దండం పెడితే చక్కగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాయి. పిల్లలకి అక్షరాభ్యాసం చేయించాలనుకునే తల్లిదండ్రులు శృంగేరిలో శ్రీ శారదాంబ అమ్మవారి సమక్షంలో ఎక్కువగా జరిపిస్తూ ఉంటారు. ఇక్కడ టికెట్ కౌంటర్లో 500 రూపీస్ కట్టి అక్షరాభ్యాస టికెట్ తీసుకొని అమ్మవారి ఆలయానికి ఎదురుగా ఉన్న అక్షరాభ్యాస మండపానికి వెళ్ళాలి. ఈ ఆలయంలో సాక్షాత్ సరస్వతి అమ్మవారి సమక్షంలో అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లల చదువుల్లో ఎటువంటి అవరోధాలున్నా ఆటంకాలున్నా తొలగిపోతాయని, మేధాశక్తి పెరుగుతుందని ఇక్కడ భక్తుల విశ్వాసం. ఇదే శ్రీ వాగ్దేవి అక్షరాభ్యాస మండపం. ఈ మండపంలోనే అర్చకులు టికెట్ తీసుకొని పలక బల్లపంతో పాటు బియ్యం, ఒక పసుపు కొమ్ము కూడా ఇచ్చి సామూహికంగా అక్షరాభ్యాస పూజను మొదలు పెడతారు. అక్షరాభ్యాసం పూర్తయ్యాక టికెట్ కౌంటర్ పక్కనే ప్రసాదం కౌంటర్ కూడా ఉంటుంది. ప్రసాదం కలెక్ట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అక్షరాభ్యాస మండపానికి పక్కనే శ్రీ నృసింహ భారతి యాగ మండపం కూడా ఉంటుంది. ఇక్కడ యజ్ఞాలు, హోమాలు జరిపిస్తూ ఉంటారు. ఇక్కడి మరో విశిష్టత శ్రీ విద్యాశంకర స్వామి వారి ఆలయం. ఈ ఆలయం దాదాపు 800 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఎంతమంది కార్మికులు, శిల్పులు, నిపుణులు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారో తెలియదు, కానీ వారి నైపుణ్యత, కష్టం టెంపుల్ ఆర్కిటెక్చర్ అణువణువులో మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఈ ఆలయానికి మరో గమ్మత్తైన పేరు కూడా ఉంది. అదే జోడియాక్ పిల్లర్స్ టెంపుల్.
ఎందుకంటారా? ఈ ఆలయంలో 12 స్తంభాలున్నాయి. ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క రాశిని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. సూర్యుడు ప్రతి మాసంలో ఏ రాశిలోకి షిఫ్ట్ అయితే ఆ రాశికి చెందిన స్తంభం మీద సూర్యుడి కిరణాలు ఆ నెల మొత్తం పడతాయి. ఆ సూర్యకిరణాలు పడే స్తంభాన్ని బట్టి అది ఏ మాసం అని, సూర్యుడు ఏ రాశిలో ఉన్నాడని అప్పట్లో అంత యాక్యురేట్గా కనుక్కునేవాళ్ళు. మీకు విజువల్గా అర్థం అవడానికి ఆలయానికి సంబంధించిన ఇంటర్నల్ ఏరియల్ ఆర్కిటెక్చర్ ఫోటో ఒకటి అప్లోడ్ చేస్తున్నాను, చూడండి. శ్రీ విద్యాశంకర స్వామి ఆలయంకి పక్కనే తుంగా నది కూడా ఉంటుంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు శృంగేరిలో శారదా పీఠాన్ని ప్రతిష్ఠించడానికి గల కారణం, ఒకరోజు ఆయన ఇక్కడ ఒక నాగపాము కప్పకి ఎండ తగలకుండా పడగపట్టడం చూసి ఆ రెండింటి మధ్య జాతి భేదాలున్నా సామరస్యంగా కలిసి ఉండడం గమనించి ఈ స్థలం చాలా పవిత్రమైనదని గుర్తించి ఇక్కడ శారదా పీఠాన్ని ప్రతిష్ఠించారు అని ఇక్కడి స్థల పురాణం చెప్తుంది. ఈ నదికి ఒడ్డున చేపలు మాత్రం చాలా స్వేచ్ఛగా అలరారుతూ ఉంటాయి. చెయ్యి పెట్టి అందుకుంటే అందేంత దగ్గరగా కూడా ఉంటాయి. ఫిషెస్ చూసారా, ఒకదానితో కొట్టుకుంటూ ఆడుకుంటూ ఎలా తిరుగుతున్నాయో. ఈ తుంగా నదికి ఇటువైపు ఆలయం ఉంటే అటువైపు శ్రీ నరసింహ వనం ఉంటుంది. ఆ వనంలోకి మనం చేరడానికి ఇదిగో నదికి పైన ఒక చిన్న వంతెనుందే, ఈ వంతెన ద్వారా మనం చేరుకోవచ్చు. బ్రిడ్జ్ ఎక్కాక చూడండి నదిలో ఉన్న చేపలు ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో. బ్రిడ్జి పై నుంచి కూడా వ్యూ పాయింట్ చాలా అందంగా ఉంటుంది. ఒకవైపు తుంగానది గట్టు, ఎదురుగా ఆలయ సౌందర్యం, అటు ఇటు తుంగానది ప్రవాహం చూడటానికి చాలా ఆహ్లాదంగా ఉంది. వంతెన మీదుగా నదిని దాటి వస్తే ఇక్కడ శ్రీ నరసింహ వనం ఉంటుంది. చూసారా చుట్టూ పచ్చని చెట్లు, ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఎలా ఉందో. ఇక్కడ శ్రీ భారతీ తీర్థానంద స్వాముల వారు తదితర స్వాములు మఠాల్లో నివసిస్తూ ఉంటారు. నృసింహవనంలోకి వెళ్ళడానికి మనం ఎటువంటి టికెట్ కొనాల్సిన అవసరం లేదండి. కాకపోతే బ్రిడ్జి మీద నుంచి వెళ్ళేటప్పుడు గేట్స్ క్లోజ్ చేసి ఉంటాయి. ఆ గేట్స్ మార్నింగ్ 8 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 12 o'clock వరకు, అగైన్ ఈవినింగ్ 5 o'clock నుంచి 7 o'clock వరకు మాత్రమే ఓపెన్ చేస్తారు. ఇక్కడ గురువులు పిల్లలకి వేద పాఠాలు కూడా నేర్పిస్తారు. గురుమఠాలు మొత్తం సందర్శించుకునేటప్పటికి దాదాపు సాయంత్రం అయింది. బ్రిడ్జ్ పై నుంచి సన్సెట్, ఈ వ్యూ అంతా చూడండి ఎంత బాగుందో. శ్రీ శారదా పీఠాన్ని స్థాపించిన ఆదిశంకరాచార్యులు వారి తరతరాలు ఈ ఆలయ నిర్మాణానికి కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరి కుటుంబాలపై ఆ భగవంతుడి చల్లని చూపు ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుందాం. ఇదండి ఇవాల్టి వీలాగ్, శృంగేరిలోని శ్రీ శారదాంబ పీఠం. ఈ వీలాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ టైం మరో మంచి వీలాగ్తో మళ్ళీ కలుద్దాం. లోకా సమస్తా సుఖినో భవంతు.